నమస్తే అన్న అందరికీ నమస్కారం। ప్రస్తుతం ఎయిర్ ఇండియా నిర్ణయం పైన కువైట్లోని భారతీయులు ముఖ్యంగా కేరళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు। వివరాల్లోకి వెళితే కేరళ నుంచి నడిచే అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మార్పులు చేసింది। ఇందులో కీలకమైన గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి। అదే సమయంలో ఎయిర్ ఇండియా తన యొక్క ప్రధాన కార్యాలయాన్ని కేరళ రాష్ట్రంలోని కొచ్చి నుంచి హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ కు మారుస్తూ ఉన్నట్టు ప్రకటించింది। దీంతో కేరళ నుంచి వారానికి 7 సార్లు నడిచే విమానాలు ఇప్పుడు సగానికి తగ్గనున్నాయి। తిరువనంతపురం నుంచి దుబాయ్, అబుదాబి, మస్కట్, కువైట్, షార్జా, రియాద్ మరియు జెద్దాకు నడిచే విమాన సర్వీసుల్లో కొన్ని మార్గాలను రద్దు చేయనున్నారు। ఈ క్రమంలో ప్రైవేటు క్యారియర్లు ఛార్జీలు భారీగా పెంచాయి। దీంతో చాలా మంది ప్రయాణికులు ఎమిరేట్స్ వంటి ఖరీదైన విమానయాన సంస్థలకు మారుతూ ఉన్నారు। కేరళ కార్యకలాపాలను తగ్గించి ఉత్తర భారతదేశానికి విమాన సర్వీసులను పెంచనున్నట్లు ఎయిర్ ఇండియా అంతకు ముందు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే। ఎయిర్ ఇండియా నిర్ణయంతో కువైట్లోని కేరళ ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు। అలాగే భారతీయులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు। ఎందుకంటే ఎయిర్ ఇండియా తన యొక్క కార్యకలాపాలు నిలిపివేయడం వల్ల ప్రైవేటు క్యారియర్లు ఏవైతే ఉన్నాయో భారీగా విమాన ఛార్జీలు అయితే పెంచడం జరిగింది। దీంతో కువైట్ లో పనిచేస్తూ ఉన్న గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న భారతీయుల పైన అదనపు భారం పడనుందని చెప్పేసి కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే విమాన సర్వీసులు పెంచడం, దక్షిణ భారతదేశానికి విమాన సర్వీసులు తగ్గించడం పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు। ఎయిర్ ఇండియా అనేది భారతదేశానికి భారత ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అని చెప్పేసి ప్రస్తుతం ఆ యొక్క సంస్థ విమానాలు తగ్గించడంతో మిగతా విమాన సర్వీసులు మనం చూసుకుంటే భారీగా విమాన టికెట్ల రేట్లు పెంచుతూ ఉన్నాయి। దీనిపైన భారత ప్రభుత్వం ఆలోచించి కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులు కోరుతూ ఉన్నారు। మరి భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।